మన మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 6వ అధ్యాయం 12 నుంచి 21 వచనాల వరకు. 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని చదువుతాం. ఈ మాట మనల్ని ఎంతో ఆలోచింప చేయాలి. ఎందుకంటే యేసు ప్రభువారే రాత్రంతా ప్రార్థనలో గడిపారు అనంటే ఇంకా మనకు ప్రార్థన ఎంత అవసరం. అందుకే లూకా ప్రార్థనను విసుగక చేయాలి అని చెప్పడానికి ప్రభు కోట్ చేసిన ఉపమానాలను చాలా వివరించాడు. ఈ సువార్తలోనే మనం ఎక్కువగా చూస్తాం వాటన్నిటిని. యేసుప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయమైనప్పుడు వచ్చి ఆయన తన శిష్యులను పిలిచి 12 మందిని ఏర్పరచుకుని వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. అపోస్తలుడు అనే మాట గ్రీకు భాషలోని అపోస్టలస్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థాన్ని గనక మనం ఒకసారి చూస్తే, పంపబడిన వాడు, అధికారంతో పంపబడిన ప్రతినిధి అని, యజమాని తరపున సందేశం తీసుకువెళ్లేవాడని అర్థమవుతుంది. అపోస్తలుడు అంటే కేవలం సందేశం ఆర్ వర్తమానం తీసుకెళ్లేవాడు మాత్రమే కాదు గాని యేసుప్రభు ఇచ్చిన అధికారంతో పనిచేసేవాడు, అధికారంతో పంపబడిన వాడు. యేసుప్రభు వారి కార్యాన్ని కొనసాగించే వారిని అపోస్తలులు అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి అపోస్తలుడు శిష్యుడే, కానీ ప్రతి శిష్యుడు అపోస్తలుడు కాలేడు. దేవుడు ప్రత్యేకంగా పంపిన సేవకు ప్రత్యేకమైన బాధ్యతతో, అధికారంతో పంపబడిన వారు మాత్రమే అపోస్తలులు అని పిలువబడతారు. ప్రభు ఏ పని చేయాలన్నా ప్రార్థించకుండా చేయలేదు. ఇలా ఇక్కడ శిష్యులను ఏర్పాటు చేయాలనుకున్నా ఆయన చాలా ప్రార్థనా పూర్వకంగానే చేశారు. వారికి అధికారం ఇచ్చి పంపవలసిన సమయం ఇది కాబట్టి అధికారం ఇవ్వడానికి ఆయన చాలా ప్రార్థనా పూర్వకంగా ఎవరిని ఎన్నుకోవాలో వారిని ఎన్నుకుని ప్రత్యేకంగా వారికి అధికారం ఇచ్చి పంపించారు. ఇదే విషయాన్ని ఇలాగే శిష్యులు కూడా ఫాలో అయ్యారు. పౌలును బర్నబాను పంపేటప్పుడు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం, అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని. ఇంకా ఇదే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో కూడా 23వ వచనంలో మనం ఇంకొక వాక్యాన్ని చూస్తాం, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని రాయబడింది. ఇవన్నీ కూడా అంటే వారి శిష్యులు ప్రభు ప్యాటర్న్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యారు. యేసు ప్రభు ప్రార్థనతోనే ప్రతి ముఖ్య నిర్ణయం తీసుకున్నట్లే ఆయన అనుసరించిన శిష్యులు కూడా అదే మార్గాన్ని అనుసరించారు. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యాలు స్పష్టంగా చూడగలం. మరి మనం ఎట్లా ఉన్నాం? ప్రార్థన లేకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేము. యేసుప్రభు వారి బోధ మాత్రమే కాదు, ఆయన ప్రార్థనా జీవితాన్ని కూడా మనం అనుసరించగలగాలి. అలాగే మనం కలిగి ఉండాలి. ఆయన ప్రార్థనకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, చాలా సార్లు శిష్యులను పంపించేసి ఆయనే ఒంటరిగా ప్రార్థన చేయడానికి వేర్వేరు చోట్లకు వెళ్లిన సందర్భాలు ఎన్నో లేఖనాల్లో మనం చూడగలం. ప్రార్థన ద్వారానే మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. ఎందుకంటే లూకా రాశాడు, లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని రాయబడింది. కాబట్టి ప్రార్థించని వారు పరిశుద్ధాత్మ శక్తిని అంటే కొలతలేనంతగా పొందుకోలేరు. పరిశుద్ధాత్మ శక్తి లేని జీవితం అంటే శక్తి లేని భక్తిని చేయడమే. యేసుప్రభు వారు అలా తన శిష్యులను ఏర్పాటు చేసుకుని అపోస్తలులు అని పేరు పెట్టాక ఆయన వారితో కూడా దిగి వచ్చినప్పుడు ఆయన బోధ వినడానికి, రోగములు కుదుర్చుకోవడానికి బహుజన సమూహం అక్కడికి వచ్చినట్లుగా రాయబడింది. 19వ వచనంలో చూస్తే, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతా ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చదువుతాం. ఇదంతా కూడా ప్రార్థనా శక్తి అనే మనకు అర్థమవుతుంది. ఇంకా ఆయన బోధించడం మొదలుపెట్టిన తర్వాత మొదటిగా ఆయన చెప్పిన మాట, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని. 21వ వచనంలో, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని ఈ ధ్యాన భాగంలోని చివరి వచనంలో మనం చూస్తాం. మత్తయి కూడా కొండ మీద ప్రసంగాన్ని రికార్డ్ చేసేటప్పుడు చాలా వరుసగా ఈ విషయాలన్నీ రాసుకుంటూ వచ్చాడు. లూకా అంత ఆర్డర్ లో రాయకపోయినప్పటికీ చాలా విషయాలను కవర్ చేశాడు. ఏదైనా 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతుంది అని వాక్యం సెలవిచ్చినట్లే, వాక్యము కూడా ఒక్కొక్క సంగతిని కన్ఫర్మ్ చేస్తూ 2-3 చేత వ్రాయించడం మనం చూస్తాం. అందుకే నేను ఎప్పుడు అంటాను, వాక్యానికి వాక్యమే రిఫరెన్స్, ఇంకా దానికి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా వాక్యమే. మనము వాక్యం యొక్క వివరణను మన సొంత జ్ఞానంతో చేయక్కర్లేదు. వాక్యాన్ని వాక్యమే వివరిస్తుంది. మన అనుభవాన్ని మనం వివరించొచ్చేమో కానీ మన సొంత జ్ఞానంలో నుంచి వాక్యాన్ని వివరించాలి
కావాలి అని అనుకోవడం అది చాలా తప్పు. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవ్వరికి కూడా తెలియవు. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మతోనే సరిపోల్చుకుంటూ చెప్పాలి. అంతేకాని ఈ లోకానుసారమైన విషయాలతో దాన్ని సరిపోల్చామంటే దాని విలువను, దానిలోని ఎసెన్స్ ని అంతటినీ మనం తీసేసినట్లే, వాక్యాన్ని చులకన చేసినట్లే. కాబట్టి జాగ్రత్తగా వాటిని వివరించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా 20వ వచనంలో ప్రభు అంటున్నారు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని. యెషయా కూడా ఇదే విషయాన్ని ప్రవచించారు. బీదైన వారికి సువార్త ప్రకటించడానికి మెస్సయా వస్తారు అని. అలాగే ప్రభు వచ్చి అంటున్నారు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గుంచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఏడ్చుచున్న వారు నవ్వుతారు అని. ఇదంతా కూడా ఎవరైతే మెస్సయాను కనుగొంటారో వారి జీవితాలు ఈ విధంగా మార్చబడతాయి. యోహాను సువార్త 6:35-36 వచనంలో ప్రభు అన్నారు, జీవాహారము నేనే, నా యొద్దకొచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పికొనడు అని. అందుకే ఆయన్ని కనుగొన్న వారెవ్వరికి ఇంకొక దాంట్లో ఏముందో, అక్కడేం చెప్పారో, ఇక్కడేం చూడొచ్చో అని ఎవ్వరూ వెతకాలని, చూడాలని అనుకోరు. ఎందుకంటే ఒక్కసారి ప్రభువుని కలుసుకున్న తర్వాత ఎంతో తృప్తిగా జీవిస్తాము. ఇంకొక చోటకు వెళ్తే అక్కడేముందో, ఇంకొక గ్రంథంలో ఏముందో చూడాలని అస్సలు కోరిక పుట్టదు. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభువుని కలుసుకుంటామో, తెలుసుకుంటామో, ఇంకా అప్పుడు ఆత్మలో స్పృహ మొదలవుతుంది. ఆత్మలోకి జీవం వస్తుంది. ఆ జీవాన్ని బట్టి ఆత్మ చాలా సంతృప్తి చెంది ఇంకేది కావాలని అనిపించదు. అదే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, నా యొద్దకొచ్చు వారు ఎంత మాత్రము దప్పిగొనరు, నా యందు విశ్వాసముంచు వారు ఎంత మాత్రము ఆకలిగొనరు అని. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకుని కూడా ఇంకా సంతృప్తిగా లేరు అని అంటే వారు పొందుకోవాల్సింది పొందుకోలేదని అర్థం. మరి మనం ఎట్లా ఉన్నామో ఒకసారి చూసుకుని ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, మీరే మీ జీవితంలో ఎంతో ప్రార్థన చేశారు. అలాంటిది మా జీవితాలకి మాకు ఇంకా ఎంత ప్రార్థన అవసరం. ఎందుకంటే నిత్యము పోరాడుతున్నాం, ఆత్మీయ పోరాటాలలో మేమున్నాం, పరీక్షల గుండా వెళ్తున్నాం. కనుక నా తండ్రి, దయచేసి ప్రార్థన జీవితం కలిగి ఉండేలాగా ప్రార్థన ఆత్మను మాలో పెట్టమని మిమ్మల్ని ఎంతో వేడుకుంటున్నాము ప్రభువా. తండ్రి, నీ చిత్తానుసారంగా మేము ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ నడిపింపులో చేయడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని మా పైన కుమ్మరించండి. మేము శక్తి కలిగిన భక్తిని చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిరంతరము నీ పోలికలోకి మార్చబడినట్లు నీ స్వభావం మాలో ఏర్పడేంత వరకు ప్రభువా, అయ్యా, మా జీవితంలో మేము విసుగక ప్రార్థించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాకడకు సిద్ధపడేంత వరకు ప్రభువా, మీ రాకడలో ఎత్తబడేంత వరకు, లేదా ఒకవేళ మేమే ముందుగా వచ్చి మిమ్మల్ని కలుసుకోవాల్సి వస్తే తండ్రి, మా చివరి శ్వాస వరకు కూడా మా జీవితంలో ప్రార్థన ఎన్నడూ కొదువ లేకుండా ఉండేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, దయచేసి మాకు అటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రసాదించమని, ప్రార్థన యందు ఆసక్తిని పుట్టించమని వేడుకుంటున్నాం. తండ్రి, నీ యొద్దకొచ్చి వారు ఎంత మాత్రం ఆకలి ఉండని సెలవిచ్చిన నీ మాట బట్టి మేము, మాకు దప్పిక లేదు, ఆత్మలో దప్పిక లేదు, ఆకలి లేదు. తండ్రి, మాకేదైనా ఆకలి ఉందంటే అది మీ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తప్ప ఇంకా వేరొకటి ఏమీ మా జీవితంలో లేదు. కనుక నా ప్రభువా, నీ ప్రత్యక్షతలను కూడా మేము పొందుకోవడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఈ మనల్ని యేసు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.